ఉదయం అందాజ 6:30 హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి హిట్ ఇవ్వడం జరిగింది. బస్సులో అందాజ ఆ టైంలో 30-40 మంది వరకు ఉంటారు. ఎవరు కూడా ఎటువంటి గాయాలు కలగలేదు. వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే ఆ వాల్వ్ ఒకటి పగిలిపోవడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజ్ అవుతుంది. వాటిని వాటర్ కొట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఫైర్ వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. బయట నుంచి ట్యాంకర్ కూడా తెప్పిస్తున్నాము. వాటితో న్యూట్రలైజ్ చేసి క్లియర్ చేసేస్తాం. చెప్పి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ఘటన పెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. యాసిడ్ ట్యాంకర్ నుంచి పొగలు వచ్చినాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పొగలను అదుపులోకి తీసుకొచ్చిండ్రు. ఇంకా ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇంకా జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటే పబ్లిక్ వణికిపోతుండ్రు. ఇంకా జగన్ ట్రావెల్స్ బస్సు కానీ కావేరీ ట్రావెల్స్ బస్సును కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ తెలియదు. కానీ డ్రైవర్లు అతివేగం, తక్కువ టైంలో ఎక్కువ దూరం ఉరకాలని చెప్పేసి జనాల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్, అక్కడ బీహారు, ఒరిస్సాల బస్సులు కొంటుర్రు, ఈడ నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్ పైసలు కూడా బొక్క. సారోలు ఈ ట్రావెల్స్ బస్సులను లోపలేసి కుమ్ముడు సారోలు ఎంతమంది జీవితాలు ఆగం చేస్తారో ఏందో.